ఎవళ్ళు ఏమనుకున్నా డోంట్ కేర్ అంటున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్. గీ తెలంగాణ బాగా పైసలున్న రాష్ట్రం అని చెప్పుడే కాదు, చేసి చూపిస్తున్నాడు. తిరుపతి యంకన్నకు 5.5 కోట్ల రూపాయల సొమ్ములు సేయించిండు. అవసరమా? క్యాంప్ ఆఫీసుకి 70 కోట్లు పెట్టి కట్టుడు అవసరమా అంటూ ఎంతమంది తిట్టినా గీ కేసీఆర్ ఇంటే కదా. ఆయన స్టైలు ఆయనదే. మరి గప్పట్లో భారీ ఖర్చు చేసి ముఖ్యమంత్రి హోదాలో ఓ యాగాన్ని చేసినా గదంతా గీ తెలంగాణ కోసమే. నేనేం చేసినా గీ రాష్ట్రం సల్లగుండాలనే చేస్తున్నానని గాయన ఇమేజ్ని ఏమాత్రం డ్యామేజ్ కానిచ్చుకోకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇక ఇవన్నీ చాలవన్నట్టు 100 కోట్ల పైనే ఖర్చు చేసి తెలంగాణ అంతటా ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులను కట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇందులోనే ఇళ్ళుంటుంది, ఆఫీసు ఉంటుంది. కళ్ళు తిరిగే సల్వతులతో కట్టిన ఇళ్ళు ఆల్రెడీ షురూ అయిపోయినాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఫస్ట్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చేసింది కూడా. ఈ భవనాలకు తెలంగాణ వైట్ హౌస్ అనే పేరును కూడా మీడియా ఖరారు చేసింది. ట్రంప్ ఆఫీస్ లెక్క వైట్ హౌస్ ఎందుకబ్బా, పింక్ కలర్ అయితే బాగుంటుందని గులాబీ పాటోళ్ళు అంటున్నారు. ఇక కేసీఆర్ చేతికి బొక్క కూడా లేదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మిర్జాని పెట్టి ఆమెకు ఒకసారి ₹1 కోటి ఇచ్చిండు. ఇక అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాడాయ. ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన సింధుకు కూడా కోట్ల రూపాయలను ఇచ్చేసిండు. ఎమ్మెల్యేల కోసం క్యాంప్ ఆఫీసుల పండుగ, దేవుని కోసం భారీ మొక్కులు, ఇవన్నీ చూసిన తర్వాత అదిరిందయ్యా కేసీఆర్ అనకుండా ఉండలేం. ఒక్కటి మాత్రం నిజం, కొత్త రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ తరీకా ఒక రేంజ్లో ఉన్నది. కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలు, రైతుల బాధలు, సామాన్యుడి కష్టాలు మాత్రం అడక్కండ్రి, గదంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.